భగవద్గీత 18వ అధ్యాయ పారాయణ ఫలితం సర్వ పుణ్యఫలం మోక్షరూప సద్గతి. ఒకసారి దేవేంద్రుడు శచీదేవితో సుఖాసీనుడై ఉండగా విష్ణుదేవతలు తేజోమయమైన ఒక పరమపురుషుడిని అతని సభలోకి తీసుకువచ్చారు. ఆ పరమపురుషుని తేజస్సుకు ఇంద్రుడు తన సింహాసనం నుండి కింద పడిపోయాడు. అప్పుడు దేవతలు ఆ పరమపురుషుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసి మంగళ వాయిద్యాలు మ్రోగించి దివ్య గానాలు ఆలపించారు. ఇది చూసిన ఇంద్రుడు ఆశ్చర్యపడి ఇంత వైభవం ఇతనికి ఎలా కలిగిందో తెలుసుకోవాలనుకున్నాడు. తరువాత విష్ణులోకానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించి కారణం అడిగాడు. అప్పుడు విష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు: ఇతడు ప్రతిరోజు భగవద్గీత 18వ అధ్యాయంలోని 5 శ్లోకాలను భక్తితో పఠించేవాడు. దాని ప్రభావమే ఇతనికి ఈ దివ్య వైభవం ప్రసాదించింది. ఇది విన్న ఇంద్రుడు వినమ్రతతో బ్రాహ్మణ వేషం వేసుకుని గోదావరి తీరం వద్ద గీతా 18వ అధ్యాయాన్ని ప్రతిరోజు పారాయణం చేస్తున్న ఒక బ్రాహ్మణుని వద్దకు వెళ్ళాడు. అతనికి సేవలందించి ఆ అధ్యాయాన్ని నేర్చుకుని స్వయంగా ప్రతినిత్యం పఠించసాగాడు. కొద్ది కాలంలో ఆ పారాయణ శక్తి వల్ల ఇంద్రుడు కూడా తన ఇంద్ర పదవిని స్వల్పంగా భావించి శ్రీహరియందు ఏకత్వాన్ని పొందాడు. విష్ణు సాయుధ్యమునకు చేరుకున్నాడు. అందుచేత భగవద్గీత 18 అధ్యాయముల పారాయణం చేత మానవులకు సర్వ యజ్ఞఫలం, సర్వ పుణ్య కార్యఫలం, మోక్షము లభించుచున్నవి. ఈ ప్రకారంగా విష్ణు భగవానుడు లక్ష్మీదేవికి చెప్పగా దానిని ఈశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు.